వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ రోజు అయితే విజయనగరం వెళ్ళానండి. మొన్న వెళ్ళాను అని చెప్పాను కదా. అయితే ఆ రోజు అనమాట ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తెచ్చాము. ఈ రోజు అయితే మా ఊర్లో చెప్పాను కదా అమ్మవారి యాత్ర జరుగుతుంది అని, చాలా వరకు కాటన్ సారీస్ కూడా అడిగారండి. మరి వాళ్ళకైతే ఇవ్వలేకపోయాము, ఎందుకంటే మా దగ్గర ఉన్న స్టాక్ అయితే అయిపోయింది. అందువల్ల అయితే ఈ రోజు వెళ్తున్నాం. కానీ ఈ రోజు ఎందుకంటే సమ్మర్ వస్తుంది, ఎక్కువ నైటీలు కాటన్ సారీస్ ఎక్కువ అడుగుతారనమాట. అందువల్ల అయితే ఇంకా కొందామని వెళ్ళామండి. అయితే వెళ్ళేసరికి ఇంకా నేను అలానే నా మిషన్ అయితే బాగా పాడైపోయింది. నా దగ్గర ఉన్న మిషన్ అంటే నేను తీసుకోవడం అప్పట్లో సెకండ్ హ్యాండ్ తీసుకున్నానండి. మరి కొత్తగా కొనుక్కుందామని కూడా డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నాకున్న వర్క్ కి అసలు ఆ మిషన్ అయితే సెట్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు అయినా కొంచెం రిపేర్ లాగా అనిపిస్తుంది. ఏదైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటే కదా మనకి హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. అయితే అందువల్ల అయితే కొత్త మిషన్ అయితే కొందాం అనేసి డిసైడ్ అయ్యి ఇంకా బయలుదేరామండి. అయితే రాజంలో నేను అడిగిన సింగర్ అయితే తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే సింగర్ అంతా ఒక 3 సంవత్సరాలు వారంటీ ఇస్తామన్నారండి. మార్చుకి ఆ జూకి వాటికైతే ఇవ్వము, 1 year ఇస్తాము, మిగతా ఉషా దేనికైనా అని చెప్పారు. మరి అందుకే నేనైతే సింగర్ అయితే తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అయితే ఎక్కడ విజయనగరంలో అడిగినా ఎక్కడైనా పెద్ద తేడా అయితే లేదండి. 1000, 500 ఇలానే ఉంది. మరి ఇక్కడ నుండి ఛార్జీ పట్టుకొని తీసుకెళ్తే అదే అమౌంట్ అవుతుంది కదా. అందువల్ల అయితే మరి నేనైతే సీపర్ బిల్లో కొందామని డిసైడ్ అయిపోయాను. అయితే నేను ఎప్పుడు బట్టలు కొనేది బాలాజీ మార్కెట్ లోనే తీసుకుంటున్నాండి ఎప్పుడు కూడాను. అయితే బాలాజీ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత కొన్ని నైటీలు అన్ని అవసరమైనవన్నీ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా భోజనం టైం అయితే అయిపోయింది. మేము ఎప్పుడు కూడా ఒక దగ్గర అయితే భోజనం అయితే చేస్తాము. అంటే మామూలుగా బిర్యానీలు అలాంటివి ఏమి బయటకు వెళ్ళాక తినవండి, ఎక్కువగా రైసే తింటాము. ఇక్కడ ఈ మెస్ దగ్గర అయితే ఇంకా భోజనం అయితే చేస్తే ఇంకా బయటకు అయితే వచ్చేసాం. బయటకు వచ్చేసి మంచిగా ఫ్యాన్ వేసారు, హాయిగా నేనైతే కూర్చున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి. మిషన్ అయితే కొనేద్దాం అనేసి చెప్పాం కదా, సాయంత్రం అయిపోయింది. మిషన్ అయితే ఇంటికి పట్టుకెళ్ళేసరికి నా చుట్టూ జనాలు అయితే ఉన్నారు, అందరూ వచ్చేసారండి. అయితే నేను మిషన్ అయితే మా పిన్ని వాళ్ళతో పూజ అయితే చేసింది, ఎందుకంటే మేము చేయకూడదు అని చెప్పాను కదా. అందువల్ల మా పిన్ని అయితే పూజ చేసింది. పూజ చేసేసాక ఫస్ట్ నేను స్టార్టింగ్ కూడా మా అమ్మదే, ఎలా కుట్టినా పర్వాలేదు కుట్టమ్మ అన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మిషన్ కొన్నా మా అమ్మ జాకెట్ మాత్రమే ఫస్ట్ అయితే కుడతానండి. ఏదైనా అంతే కదా, మన మీద ఫస్ట్ నమ్మకం ఉంచేది అమ్మే. అంతేనండి. మరి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. బాయ్.